చాలాసార్లు మనం ఈ రీతిగా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు నన్ను విడిచిపెట్టాడా, నా పరిస్థితులు ఇంకా మారలేదేంటి, నా జీవితం ఇంకా మారట్లేదు, నేను దేవుని గుర్తున్నానా, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా అని మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. అయితే బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు ఏ మాటలు సెలవిస్తున్నాడో జాగ్రత్తగా మనం ఆలోచించాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలు ఉన్నాయన్నమాట. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువును, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటినున్నవి. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన తన కన్న బిడ్డను, తన చంటి బిడ్డను మరుచున, మరువదు. కొన్నిసార్లు వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల్లో నేను చెక్కి ఉన్నాను అని దైవాతి దేవుడు సెలవిస్తాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నీ యొక్క ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. అంటే ప్రభు అంటాడు, నువ్వు కూర్చోవడం దేవునికి తెలుసు, నువ్వు లేవటం దేవునికి తెలుసు, నువ్వు నడవటం దేవునికి తెలుసు, నీ యొక్క పడక దేవునికి తెలుసు, సమస్తము కూడా దేవుని కంట్రోల్లోనే ఉంది. మన పరిస్థితి అంతా, మన పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, నిజంగానే నేను ప్రార్థిస్తున్నాను, దేవుని దగ్గర నుంచి నాకు సమాధానం రావట్లేదు, నా చుట్టూ ఉన్న వ్యక్తులందరూ కూడా దీవించబడుతున్నారు, వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళ జీవితాలు బాగవుతున్నాయి, నా జీవితం ఎందుకు మారట్లేదు, నా జీవితము ఎందుకు ఎక్కడేసిన గొంగలి ఉన్నట్టు అలానే ఉండిపోయింది, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా, దేవుడికి నేను గుర్తున్నానా, దేవుడు నన్ను మర్చిపోయాడని నువ్వు ఆలోచిస్తావు. కానీ దేవుడు అంటున్నాడు, నాన్న, ఒక స్త్రీ తన గర్భమును పుట్టిన తన చంటి బిడ్డను మరిచినా మరవదు కదా, వారైనా కొన్నిసార్లు మరిచిపోతారు, కానీ నేను నిన్ను మరువను. మన తల్లిదండ్రులు ఎప్పుడు మనం మర్చిపోతారు? ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు బిడ్డలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు మంచిగా చుట్టూ ఉన్నప్పుడు మంచిగా చూసుకుంటారు, అవునా? స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అదే పనిగా తల్లిదండ్రుల బిడ్డల గురించి, స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా నా బిడ్డ అక్కడ మంచి చదువుతున్నాడా, ఇప్పుడు 9 అయింది, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, 10 అయింది, బ్రేక్కి వెళ్ళాడా లేదా, లేకపోతే స్నాక్స్ తిన్నాడా లేదా, లేకపోతే మంచి చదువుతున్నాడా లేదా, మధ్యాహ్నం భోజనం చేసినాడా లేదా, 1 గంట 2 ఇలా గుర్తించుకుంటారా, జ్ఞాపకం ఉంచుకోరు. మళ్ళీ ఎప్పుడు స్కూల్ నుంచి రివర్స్ అయ్యాక అప్పుడు తల్లిదండ్రుల బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకు? అరే నా కుమారుడు ఇంకా రాలేదు, బస్ టైం అయింది, ఇంకా రాలేదు అని ఆలోచిస్తారు. అంటే తల్లిదండ్రులు మర్చిపోతారు, కానీ దేవుడు నిన్ను మర్చిపోడు. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉన్నాయి. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 8వ వచనం ఏంటంటే, 12వ వచనం, యెహోవా మమ్మల్ని మరచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించను. చూడండి, భక్తులు ఎంత ఎలా ఏ రీతిగా చెప్తున్నాడు. దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుని ఆశీర్వాదం లేట్ అవుతుందని నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు అంటాడు, నేను నిన్ను మర్చిపోలేదు నాన్న, నేను నిన్ను మర్చిపోను, నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే నీ యొక్క ప్రాకారములు నిత్యము నా ఎదుటే ఉన్నాయి. ఇంకొక దగ్గర మంచి మాట అంటాడు దేవుడు, ఏంటంటే జీవరాశుల ప్రాణము నీ సకల మార్గములను, తర్వాత జీవరాశుల ప్రాణము నీ సకల మార్గములు కూడా నా కంట్రోల్లో ఉన్నాయని. అంటే ఒక వ్యక్తి యొక్క మనుగడ, ఒక వ్యక్తి ఆ రోజు ఆయన ఏం చేయాలి, ఆ రోజు దినం ఏ రీతిగా ఆరంభించాలి, ఆ బిడ్డను ఏ రీతిగా ఆశీర్వదించాలో, ఇదంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉందంటే దేవుని కంట్రోల్లో ఉంది. మరి మనం ఎందుకు భయపడతాం, మనం ఎందుకు దిగులు చెందుతాం? దేవుడు నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను దేవుడు చెప్పినప్పుడు మనకెందుకు దిగులు? అవునా? మళ్ళీ చాలాసార్లు పిల్లల్ని తల్లిదండ్రులు బిడ్డలు మర్చిపోతారు. ఎప్పుడంటే పడుకుంటారు కదా బిడ్డల్ని,
తను పక్కన పెడతారు. పక్కన పెట్టుకుని పడుకున్నా అని చెప్పి నాన్న పడుకో అని చక్కగా జోలు పడతారు. పాడిన తర్వాత ఎప్పుడైతే కుమారుడు నిద్రలోకి వెళ్ళిపోతాడో తల్లి కూడా ఆ తర్వాత నా పడుకుడిపోయాడని తను కూడా పడుకుంటుంది. కానీ మర్చిపోతుంది అనమాట. ఆ తర్వాత బిడ్డ పక్కన ఉన్నాడు లేదనేది గుర్తుండదు. కానీ నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని దేవుడు సెలవిస్తున్నాడు. కంటికి రెప్పలా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. నిజంగానే నిన్ను కాపాడడానికి దేవుడు తన దూతలను ఆజ్ఞ ఇచ్చి నేను రక్షిస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. అటువంటి దేవుడు నిన్ను ఎలా మర్చిపోతాడు? సో దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోడు గనక మనం మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు లేట్ అవుతున్నాయని మనం దగ్గర చెందొద్దు, మనం చింతించద్దు. మన దేవుడు మనల్ని రైత్యంలో బ్లెస్ చేస్తాడు. దేవుడు నిన్ను మర్చిపోలేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నువ్వు జ్ఞాపకం ఉండకుండా లేకపోలేదు. ఓకేనా? ఎల్లప్పుడూ కూడా దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను. నీ నడక దేవునికి తెలుసు, నీ పడకని దేవునికి తెలుసు, నీ ఆలోచన తెలుసు. నీకు మనస్సుకు ఆలోచన రాకమునిపై, నీ తలంపు పుట్టకమునిపై నువ్వు ఏం ఆలోచిస్తున్నావు దేవుడు దాన్ని గ్రహించి ఉన్నాడు. గనుక మనం దిగులు చెందొద్దు. మనం ఇక్కడి నుంచి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని మర్చిపోయాడని నువ్వు ఆలోచించొద్దు. దేవుడు తప్పనిసరి నన్ను బ్లెస్ చేస్తాడు. దేవుడు తగిన సమయం కొరకు వెయిట్ చేస్తున్నాడు కనుక ఆ టైంలో దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుందాం.